జస్టిస్ ఎన్వి రమణ నిజమైన ప్రజల ప్రధాన న్యాయమూర్తి అని సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రశంసించారు. సమాజంలోని విభిన్న వర్గాల ప్రజల్లో ఆయనకు ఉన్న ప్రజాదరణ మరెవరికీ లేదన్నారు. న్యాయ వ్యవస్థను సామాన్యులకు చేరువ చేయడంలో ఆయన కృషి ఎనలేనిదని జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకలనంగా రూపొందించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కొనియాడారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ప్రసంగాల సంకలనంతో రూపొందించిన నేరేటివ్స్ ఆఫ్ ద బెంచ్ ఏ జడ్జ్ స్పీక్స్ పుస్తక విడుదల కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. బుధవారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్ తో కలిసి జస్టిస్ బిఆర్ గవాయ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. జస్టిస్ ఎన్వి రమణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఆయన తీర్పుల్లో, ప్రసంగాల్లో మానవత్వం, సహానుభూతి, సంవేదనశీలత ప్రతిబింబిస్తాయని కితాబిచ్చారు. తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మార్గాన్ని అనుసరిస్తారని జస్టిస్ గవాయ్ అన్నారు. న్యాయమూర్తుల కోర్టు గదులకు అతీతంగా ఒక అడుగు ముందుకేసి పనిచేయాలని చాటారని జస్టిస్ సూర్యకాంత్ కొనియాడారు. I don't think that anybody else would match the popularity that Justice Ramana has amongst the people across diverse sections of the society. On 1st of September 2021, 9 of them took oath. It reflected the true diversity, the true unity in diversity of India. 9 judges from different parts of the country in one stroke took the oath of the august office of the Supreme Court judge. He also believed in giving adequate representation to the different sections. Amongst the 9 judges, we have people belonging to the other backward classes. We had a person belonging to scheduled caste, and most of it, he will always be remembered for giving oath to the first woman Chief Justice of India, who is likely to adorn the office of Chief Justice of India after Justice Vikramnath demits it. So therefore, his journey is a journey which shows that what with hard work, what with sincerity, what with dedication, and what with industry, a person born in a small village in a state of Andhra Pradesh can reach to the highest position in the judiciary for which every lawyer aspires. న్యాయ వ్యవస్థ కేవలం వివాదాలను పరిష్కరించే వ్యవస్థ మాత్రమే కాదని అది రాజ్యాంగ నైతికతకు చిహ్నమని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. తాను ప్రతిపాదించిన నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ కల నెరవేర్చాలని కాబోయే ప్రధాన న్యాయమూర్తులను కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆస్తుల వివరాలను వెల్లడించడం శుభపరిణామమన్నారు. న్యాయమూర్తులు వాళ్ళ ఆస్తుల్ని ప్రకటించాలి, ప్రజలకు తెలియజేయాలనేటటువంటి విషయం ఇంతకుముందే ఉంది. మరి నేను హైకోర్టు జడ్జి అయినప్పుడే నా ఆస్తుల్ని హైకోర్టు వెబ్సైట్లోను, అదేవిధంగా తర్వాత సుప్రీంకోర్టు వెబ్సైట్లో కూడా పెట్టాను. అదేవిధంగా చాలామంది జడ్జిలు ఇటీవల కాలంలో కొంతమంది కొన్నిసార్లు మరి అది ఎందుకో పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రజలకి న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు తెలియాలని చెప్పి వాళ్ళు మళ్ళీ వెబ్సైట్లో పెట్టడం అనేటటువంటి చాలా మంచి పరిణామం. కోర్టులో కేసు ఎన్ని సంవత్సరాలకి నిర్ణయించబడుతుంది, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అనేటటువంటిది ప్రజలు అడుగుతారు. కోర్టులకి భవనాలు కావాలా, అదేవిధంగా సిబ్బంది కావాలా, అదేవిధంగా తగిన సంఖ్యలో జనాభా నిష్పత్తికి, కేసుల నిష్పత్తికి తగిన విధంగా న్యాయమూర్తుల నియమించాలా. న్యాయమూర్తి రిటైర్ అవుతున్న సంగతి ముందే తెలుసు కాబట్టి ముందే మనం న్యాయమూర్తుల్ని మనం నియమించి కనుక కోర్టులు ఖాళీగా కనుక పెట్టకుండా ఉంటే తీర్పులు తొందరగా వస్తాయి, కేసులు తొందరగా పరిష్కారం అవుతాయి. దురదృష్టవశాత్తు పార్లమెంట్లు కూడా కోర్టులు, జడ్జిలు, అదేవిధంగా సిబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. మరి కోర్టులకి ఆర్థిక స్వతంత్రత లేదు కాబట్టి మరి ప్రభుత్వం కావాల్సినటువంటి నిధులను ఇవ్వకపోతే మరి కోర్టులు ముందుకు పోవు. న్యాయం చేయాలంటే అధికారులు చేయొచ్చు న్యాయం, ప్రభుత్వం చేయొచ్చు న్యాయం, కోర్టులు చేస్తాయి. ఇది ముగ్గురికి సంబంధించినటువంటి సమస్య. ముగ్గురు కూడా సమిష్టిగా పనిచేయడం వల్ల న్యాయ వ్యవస్థ ఇంకా ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుంది, ప్రజలకు న్యాయం జరగడానికి వీలుంటుంది, ప్రజలకు వ్యవస్థల మీద నమ్మకం పెరగడానికి వీలుంటుంది. ప్రజలకు న్యాయం చెయ్యాలనుకున్నప్పుడు ప్రభుత్వాన్ని కొన్నిసార్లు నిలదీయాల్సి వస్తుందని, అది కోర్టులు, న్యాయమూర్తుల బాధ్యత అని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. దాన్ని ప్రభుత్వాలు వ్యతిరేకంగా భావించాల్సిన అవసరం లేదన్నారు.